ఇక పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని అనంతపురం ముస్లింలు ఖండించారు. తమ ఇస్లాం ఖురాన్లో ఇలాంటి చర్యలకు పాల్పడమని లేదని వారు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు ముస్లింలు అందరికీ ఇబ్బందికరంగా ఉంటున్నాయంటున్న అనంతపురం ముస్లింలతో మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు భారతీయులని మట్టుబెట్టడం జరిగింది. వాళ్ళను పొట్టను పెట్టుకోవడంతో ఇక్కడ మనం అనంతపురం నగరంలోని గుల్జార్పేటలో ఉన్నటువంటి మసీదు వద్ద ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఇక్కడ భారతీయ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేశారు, వాళ్ళని చాలామందిని అక్కడ భారతీయులను పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఇది ఉగ్రవాదుల దాడి మనం ఏ రకంగా తీసుకోవచ్చు? అంటే పహల్గామ్ దాడి ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. మా ఇస్లాంలో ఇలాంటి దాడులకి ఇస్లాం ఇప్పటికీ పురిగొల్పదు. ఇస్లాం సమాజం ఇస్లాం దివ్య ఖురాన్ ప్రకారం అందరినీ అన్ని మతాలను ప్రేమించమని ఖురాన్ చెప్తుంది. మా ముస్లింలలో ఐక్యతా భావంతో మేము అన్నతమ్ముల వల్ల హిందువులు ముస్లింలు అంతా ఐక్యతతో ఉంటాము. ఇక్కడ కూడా గుల్జార్పేటలో మా స్థానికంగా చాలామంది హిందువులు ఉన్నారు. మాతో పాటు మేము బ్రదర్స్గా చూస్తాము, సిస్టర్స్గా చూస్తాము. ఇక్కడ ఈ తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సమాజం అయితే పెద్ద ఎత్తున ఖండిస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు మొత్తం ప్రతి దేశంలోనూ వాళ్ళు ముస్లింలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఉగ్రవాదుల చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తాం. మేము చాలా బాధపడుచున్నాము. ఇది చాలా బాధాకరము. ఇటువంటి చేయకూడదు. ఉగ్రవాదులు ఇస్లాం మతం ఎప్పుడూ హింసని ప్రోత్సహించదు. ఖురాన్లో బాగా ఇచ్చినారు. ఎవరైనా సరే హిందువు కానీ ఎవరైనా కానీ ప్రేమించమని ఇచ్చినారు, కానీ ఎవరిపైన చంపమని ఎవరికి ఇస్లాం మతం ఎవరికి బోధించదు. అట్లా శాంతియుతంగా చేసుకోండి అంతే కానీ ఇట్లా దాడులు చేయడము, చంపడము ఇస్లాం మతం అంగీకరించదు. మీరు చెప్పండి, ఈ ఉగ్రవాదుల దాడిని మనం ఏ విధంగా అరికట్టాలి? మనం ఎటువంటి చర్యలతో పోతే మనం బాగుంటుంది? అంటే తెలుగు అయితే రాదు, హిందీలో చెప్తాను. నాకు ఇది ఇస్లాం అనే రిలీజియన్ వచ్చి దీనికి इसके टोटली बहुत खिलाफ है और टेररिज्म का कोई रिलीजियन नहीं होता. ये जो भी बोल रहे कि लोग कि यहाँ पे आने के बाद सबसे पहले धर्म पूछा गया, उसके बाद मारा गया. लेकिन ये भी आप लोगों को देखना चाहिए कि जो लोग इस्लाम मतलब मुस्लिम से किस तरीके से साथ दिए हैं, कि जो भी वहाँ पे इंसिडेंट में जो खून से लहू हो रहे थे उनको किस तरीके से साथ दिए, ये भी आप लोगों को चाहिए. यहाँ पे मीडिया में सिर्फ ये दिखा रहा कि मुसलमानों को टारगेट किया जा रहा, लेकिन जो अच्छा ही मुसलमानों ने किया है कश्मीर के लोगों ने खुलेआम बोल रहे कि हम लोगों ने सिर्फ इतना साथ दिया, टूरिस्ट को हम लोग भगवान की तरह मानते हैं. ये लोग कोई भी नहीं देख रहे, बस टारगेट करके मुसलमान इस टेररिज्म को सपोर्ट करता है. इस तरीके से टोटली ख़िलाफ़ है. कुरान भी इसके टोटली ख़िलाफ़ है. टेररिज्म का कोई रिलीजन नहीं होता, ये सबसे मेन चीज़ है. हम लोग सारे लोग इसी के ऊपर इत्तिफाक़ है और इसी पर इत्तिफाक़ रहेंगे हम लोग. ఎక్కడ కానీ ఖురాన్లో కానీ తమ మతంలో కానీ ఎక్కడ మీ ఈ రకంగా ప్రోత్సహించమని దాడులు చేయమని ఎక్కడ ఉండదు. ఇది మొత్తం అంతా ముస్లింలకు వ్యతిరేకంగా ఇదంతా జరుగుతుంది. ఈరోజు ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా మత